సీనియర్ నాయకులు బీజేపీ సీనియర్ నాయకులు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నాగం జనార్దన్ రెడ్డి గారు ఈ రోజు జరిగిన అపెక్స్ భేటీ ద్వారా 5 ప్రధాన అంశాలు చర్చించామని అంటున్నారు. కొంతవరకు అయినా సమస్య పరిష్కారం అయిందని భావించవచ్చా? మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. నమస్కారాలండి. రియల్లీ చాలా సంతోషంగానే ఉంది. ఇప్పుడు దీంట్లో ఒక 3 అంశాల మీద ఒక ఏకాభిప్రాయం రావడం హర్షించదగ్గ విషయము. కానీ ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, పాలమూరు రంగారెడ్డిది 2013లోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే జీవో 72 ఇచ్చినాము. ఇచ్చి ఆ రోజే దానికి మొత్తము ఒక అంటే మన ఎస్టిమేట్స్ ఇట్లా అవన్నీ తయారు చేయాలి, డిజైన్స్ అవన్నీ కూడా తయారు చేయాలని చెప్పి అప్పుడే ఇవ్వడం జరిగింది. దాన్ని అందుకోసము అది పాతదే ఒక నిర్ణయం అంటే మనము సమైక్యంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయమే అది. డిండిదేమో 2007లోనే ఆనాడు ఉన్న రాజశేఖర రెడ్డి గారు డిండికి ఆ రోజు జీవో కూడా ఇవ్వడం జరిగింది. 159 జీవో 77/2007 నాడు ఇచ్చినారు. ఇప్పుడు ముఖ్యంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానంటే, బాగా తీవ్రంగా ఆంధ్ర రాష్ట్రం ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రంతో కలిసినప్పుడు, ఈ జిల్లాలతో కలిసినప్పుడు తీవ్రంగా నష్టపోయిన జిల్లా మహబూబ్నగర్ కానీ నల్గొండ కానీ. నల్గొండలో ఇప్పుడు దేవరకొండ మునుగోడు అటువంటిది. ఎందుకంటే ఢిల్లీకి పోయేది దేవరకొండ అంటే మునుగోడుకు పోతుంది. చాలా అంటే అది అవసరమైన అది ఆ ప్రాజెక్ట్ అనేది. రెండవది ఏంటంటే, మనకు ఈ ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డిది మహబూబ్నగర్ జిల్లాకు మనకు అప్పర్ కృష్ణాకి వెళ్ళి కానీ భీమా ప్రాజెక్ట్కి వెళ్ళి కానీ గ్రావిటీ మీద నీళ్ళు వచ్చేదండి. ఇవాళ అటువంటిది ఎడారిగా మారిపోయే ప్రమాదమైన పరిస్థితులు వచ్చినాక ఇప్పుడు సరే ఈ రోజు మనము ఒక పెద్ద హృదయం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రాంత 5 ప్రధాన అంశాలు ఈ రోజు అపెక్స్ భేటీలో వచ్చినప్పటికీ కూడా అందులో ప్రధానమైనది మీరు ప్రస్తావించినట్టుగా పాలమూరు డిండికి సంబంధించి ఏపీ దీని మీద పేచీ పెడుతోంది, ఇవి కొత్త ప్రాజెక్టులు అని. దీనికి పరిష్కారం లభించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయా? ఇవి పాత ప్రాజెక్టులు అనేది దీనికి సంబంధించిన డిపిఆర్లు అప్పట్లోనే జీవోలు ఇచ్చారనేది కూడా మనకు తెలుసు. అవునండి. అందుకోసమే ఇప్పుడు దీంట్లో ఎట్లయితే మహారాష్ట్రలో ఒక అంగీకారానికి మేము నష్టపోతున్నాం. అంటే నిజానికి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రమే నష్టపోతుంది మహారాష్ట్ర తోటి అగ్రిమెంట్ తోటి. అయినా ఏదో సామరస్యపూర్వకంగా పోవాలన్నట్టు తీసుకున్నట్టున్నాడు మా ముఖ్యమంత్రి గారు. కానీ ఇవాళ మేము ఒకటేంటంటే, ఇన్ని రోజులు మేము నష్టపోయిన జిల్లా ఇది మహబూబ్నగర్ అంటే పాలమూరు రంగారెడ్డి నష్టపోయింది. ఇన్నేళ్లు దాదాపు 60 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో నష్టపోయింది. కొద్దిగా కంపెన్సేట్ చేయాల్సిన బాధ్యత మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద, ఆంధ్ర ప్రభుత్వం మీద ఉందండి. రైట్ అండి. థ్యాంక్ యూ అండి జనార్దన్ రెడ్డి గారు.